చెప్పన్నా ఏంది పరిస్థితి అసలు? అంటే మీరు విద్యార్థులు ఒక పక్క మాట్లాడుకుంటే, మరి విద్యార్థులను ఈ స్థాయిలో పోలీసులు మోహరించి కొట్టడం, ఇట్లాంటి పరిస్థితి, అరెస్టులు చేయడం ఏందన్నా ఈ పరిస్థితి? ఇక రోడ్ల మీదే ఉంటారా ఇక విద్యార్థులు? ఏంది పరిస్థితి? ఎందుకు ఏ గవర్నమెంట్ వచ్చి పట్టించుకోదు? అమరవీరుల పురాతి మీద ఏర్పడినటువంటి టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా నిరుద్యోగులకు మరియు విద్యార్థులకు అన్యాయం జరిగింది. మరియు నిరుద్యోగుల ఆకాంక్షల మీద కేసీఆర్ గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన నిరుద్యోగుల ఆకాంక్షల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా నిరుద్యోగులకు అన్యాయమే జరుగుతుంది. అధికార పక్షంలో ఉన్నోళ్ళు ఎవరు విద్యార్థుల మాట పట్టించుకోవట్లేదని ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా డిఎస్ 25,000తో నిర్వహించి మీ యొక్క బాధలు మేము తీరుస్తామని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి నిరుద్యోగులందరికీ మాట ఇచ్చింది. ఈ రోజు అధికార పక్షంలోకి రాగానే 7-8 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ మోతిలాల్ అన్నగారి ఆమరణ నిరాహార దీక్షకు మేము మద్దతుగా వస్తే మమ్మల్ని గేట్ దగ్గర నుంచి ఇటు దాకా తరుముతున్నారు. నిరుద్యోగుల మీద ఇంత నిర్బంధాలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే నిరుద్యోగులు కావాలి అధికారం రావడానికి, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం నిరుద్యోగులు అవసరం లేదు. పోలీసులకు మేము అన్నకి సంఘీభావం తెలపడానికి ఆయన యొక్క ఆమరణ నిరాహార దీక్షని ఎవరు పట్టించుకుంటలేరని చెప్పి మేము ఊర్ల నుంచి మా సమయం మా పైసలు డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము వీడి దాకా వస్తున్నాం. కానీ మమ్మల్ని పట్టించుకోకుండా ఎంబడి పంపిస్తున్నారు ఇంత దూరము. కొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి కలిసిర్రు మోతీలాల్ని, బల్మూరు వెంకట్, మానవతారా ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి కలిసిర్రు. మరి ఏం చెప్పారు? మరి వాళ్ళు ఏమన్నా సానుకూలంగా చెప్తాము మాట్లాడతామని చెప్పారా లేదా ఏంది పరిస్థితి? వీళ్ళు నిర్ణయాలు తీసుకునేటోళ్ళు కాదు, నిర్ణయాలు తీసుకునేటోళ్ళు రావాలి ఇక్కడ. నిర్ణయాలు వీళ్ళు మధ్యవర్తులుగా మధ్య మాటలు చెప్పేటోళ్ళే కానీ వీళ్ళు నిర్ణయాలు తీసుకునేటోళ్ళు కాదు. అరే నీకు నిరుద్యోగులు అందరు కలిసి నీకు అధికారం ఇచ్చినారు, నీకు ఒక 65 మ్యాజిక్ ఫిగర్ తోటి నీకు అధికారం ఇచ్చిన వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యే తీసుకోవడానికి నీకు టైం ఉంటది అని నిరుద్యోగుల ఆకాంక్షల కోసం 7-8 రోజుల నుంచి ఆమరణ నిరాక్ష విద్యార్థిని కలవడానికి మాత్రం లేదు. అంటే అక్కడ నీటి గురించి ఎందుకు కొట్లాడుతున్నారు అంటే అక్కడ వాళ్ళు ప్రతిపక్షము, ఇక్కడ అధికార పక్షము. కేవలం అధికారం కోసం అధికారంలోకి రావడానికి మాత్రమే వీళ్ళకి నిరుద్యోగం. మన తెలంగాణ సమస్య కదా. నేనేమంటున్నా అంటే అధికారంలోకి రావడానికి మాత్రమే నిరుద్యోగులు, తర్వాత మిగతా సమస్యలన్నీ ఈ రాజకీయ నాయకులకు గుర్తొస్తాయి తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని అన్నింటినీ తుంగలో దొక్కుతున్నారు. ఇదే కాదు, ఏ గవర్నమెంట్ అయితే ఉంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మోసపోయింది నిరుద్యోగులే, ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా మోసపోతున్న నిరుద్యోగులే. ఇదే మోతిలాల్ గారికి ఏమన్నా జరిగిందనుకో ఈ రేవంత్ రెడ్డి పతనం ఇక్కడ నుంచే మొదలవుతుంది. అన్నా మేము మోతిలాల్ గారిని కలవడానికి పోతే లోపల ఏమైతుంది ఏం జరుగుతుందో కూడా తెలియదు. మోతిలాల్ ఫోన్ లాక్కున్నారు పోలీసు వాళ్ళు లోపల. ఆయన ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి మోతిలాల్ ఒక్కడే, వాళ్ళ తండ్రి లేడు, వాళ్ళ అమ్మ చాలా ఓల్డ్ ఏజ్, ఆమె ఏడుస్తా ఉన్నది. ఎందుకంటే 30 సంవత్సరాలు వచ్చిన ఒక బిడ్డకి ఏమనైతే ఒక తల్లి తట్టుకోలేదు కదన్న. మేమేంటంటే పరామర్శించడానికి వస్తే మమ్మల్ని లోపలికి రానియకుండా ఏ ఒక క్రిమినల్ ని చూసినట్టు చూస్తున్నారు. మీరు గూండాలు కాదు, లేదా రౌడీలు కాదు, దొంగలు కాదు కదా. మరి ఎందుకు ఇప్పుడు స్టూడెంట్స్ కి గతి ఎందుకు? మరి తెలంగాణలో గతంలో ఈ గతి ఉందనే కదా కాంగ్రెస్ తెచ్చుకున్నారు. అదే అన్న మేమేంటంటే మా ఎమ్మెల్సీ గారు ఏం చెప్తున్నారంటే మీరు వేరే పార్టీల ట్రాప్ లో పడకండి అంటే మేము కాంగ్రెస్ ట్రాప్ లో పడి ఇట్లా అవుతున్నాం. అది వాళ్ళకి తెలుస్తలేదు. మేమేంటంటే మేము నిరుద్యోగులం అన్నా, మేము మా బాధలు ఏమో చెప్పుకోవడానికి మా ప్రభుత్వ పాలన అని అనుకుంటే మేము వస్తే మమ్మల్ని రానియకుండా ఏదో క్రిమినల్ ని చూసినట్టు చూస్తున్నా. లోపల ఏమైనా ఉంటే మొత్తం మీకు ప్రూఫ్ ఏంది, లోపల ఎందుకు పోతున్నారు అని చెప్పేసి కనీసం మేము మోతిలాల్ పరామర్శించడానికి ఏమైతుంది లోపల చూడడానికి అయితే. ఎందుకంటే ఆయన హెల్త్ మాత్రం చాలా ఖరాబ్ అయిందన్న. మొత్తం షుగర్ లెవెల్స్ మొత్తం పడిపోయినాయి, చాలా క్రిటికల్ గా ఉంది సిచ్యువేషన్. మేము మా బాధలు చెప్పుకోవడానికి లోపల కనీసం చూడడానికి వెళ్దామంటే కూడా మమ్మల్ని రానిస్తలేదు. నైట్ అయితే ఆ పరిస్థితి ఎట్లయిందో మీరు కూడా చూస్తున్నా. బౌన్సర్స్ వచ్చి మమ్మల్ని నెట్టుకుంటూ పోవడం అన్న. నిన్న నాయకులు వచ్చారు కదా నిన్న రాత్రి, మరి ఏంది పరిస్థితి? వాళ్ళు ఏమైనా హామీలు ఇచ్చిర్రా ఏంది అన్న? నాయకులు వచ్చినా గానీ వాళ్ళకి ఏ క్లారిటీ లేదన్న. మేము సీఎం గారితో మాట్లాడి 2-3 రోజుల్లో చెప్తామంటున్నారు తప్ప గానీ ఏ హామీ ఇవ్వలేదు. ఏ హామీ ఇవ్వనందున మోతిలాల్ ఏం చెప్తున్నారంటే మీరు జీవోతో వస్తే కానీ నేను నా దీక్ష విరమించనని పట్టుబట్టే ఉన్నాడు. థ్యాంక్ యూ.